హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సూరజ్ ఎవరో కాదు, మాలిని దేవి కొడుకే అని తెలుసుకున్న జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా జ్యోత్స్నకి వాళ్ల నాన్న దశరథ్ ఇచ్చిన గడువు అయితే ఇంకో 10 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ విషయం గురించి జ్యోత్స్న మరియు పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు. గడువు దగ్గర పడుతుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం ఆ దీపకి మరియు కార్తీక్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీఈఓ పదవి పోయింది. రేపు ఆస్తి కూడా పోతే మనల్ని ఎవరు లెక్క కూడా పెట్టారు అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న అయితే, నా పెళ్లి బాధ్యత బావకి అప్పగించాము కదా, మనకెందుకు టెన్షన్ అని అంటూ ఉంటుంది. అప్పుడు పారిజాతంకి ఒక డౌట్ వస్తుంది. కొంపదీసి ఈ విషయాలన్నీ సూరజ్కి ఏమన్నా తెలుసా అని అడుగుతుంది. ఎందుకంటే వాడు ఈ రోజు నీ కాలుకి కట్టుకట్టి అందరి దృష్టిలో ఇంకా చెరగని ముద్ర వేశాడు. నీ మీద వాడికి ఇంటరెస్ట్ ఉంది అని కూడా ఇండైరెక్టుగా తెలియజేశాడు అని అంటుంది. జ్యోత్స్న కూడా ఆలోచనలో పడుతుంది. జ్యోత్స్న మరియు పారిజాతం మాట్లాడుకుంటున్న మాటలన్నీ సూరజ్ వింటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నా గురించి నిజం తెలియాల్సిన టైం వచ్చింది. నేను మాలిని దేవి కొడుకు అని తెలిస్తే ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. దానితో అటు ఆస్తి కూడా జ్యోత్స్న దగ్గరే ఉంటుంది మరియు ఈ కుటుంబం మొత్తం మా అమ్మ గ్రిప్లోకి వస్తుంది అని అనుకుంటాడు. జ్యోత్స్న మరియు పారిజాతం వినేలాగా ఇంకా సూరజ్ అయితే వాళ్ల అమ్మ అయిన డిఎం గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఎండీ అయిన మాలిని దేవికి ఫోన్ చేస్తాడు. అప్పుడు మాలిని దేవి అయితే చెప్పు సూరజ్, అక్కడ అంత ఓకేనా అని అడుగుతుంది. సూరజ్ అయితే వాళ్ల అమ్మతో ఇలా అంటూ ఉంటాడు. నేను ఎవరో ఇక్కడ ఇంకా ఎవరికీ తెలియదు. నేను డిఎం గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ ఎండీ అయిన మాలిని దేవి కొడుకుని అని మరియు దక్షిణామూర్తిగారి మనవడిని అని ఇంకా ఎవరికీ తెలియదు అని అంటదు. ఆ మాటలు విన్న జ్యోత్స్న మరియు పారిజాతం అయితే చాలా షాక్ అవుతారు. ఇంక జ్యోత్స్న మనసులో అయితే ఒక కన్నింగ్ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. నాకు తెలిసి జ్యోత్స్న అయితే సూరజ్కి ప్రపోజ్ చేయబోతుంది అని అనిపిస్తుంది. రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోని కూడా ఒక లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.